జనవరి 8, 2018, కొచ్చి, కేరళ. ఆ రోజు కుంభలం లేక్ని క్లీన్ చేసే వర్క్ జరుగుతుంది. అలా క్లీనర్స్ అందరూ ఆ లేక్ని క్లీన్ చేస్తూ ఉండగా ఒక స్పాట్లో వాళ్ళకు ఒక ప్లాస్టిక్ బ్లూ కలర్ డ్రమ్ దొరికింది. అండ్ దాన్ని లేపడానికి ఇద్దరు ట్రై చేశారు, కానీ ఆ డ్రమ్ చాలా హెవీ ఉండడంతో వాళ్ళతో పాటు పనిచేసి ఇంకో ఇద్దరిని పిలిచారు. ఎలాగో వాళ్ళందరూ కలిసి డ్రమ్ని తీసుకొచ్చి బయట పెట్టారు. ఆ డ్రమ్ని ఓపెన్ చేద్దాం అనుకున్నారు, బట్ చాలా రోజులు నీళ్ళల్లో ఉండేసరికి ఆ క్యాప్ చాలా టైట్ అయిపోయింది. సో ఆ డ్రమ్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఆ లేక్ని క్లీన్ చేసి వెళ్ళిపోయారు. అలా చాలా వీక్స్ గడిచిపోయాయి. ఆ డ్రమ్ నుంచి ఒక ఫౌల్ స్మెల్ బయటికి రావడం స్టార్ట్ అయిపోయింది. ఆ లేక్కి వచ్చే ఫిషర్ మ్యాన్ ఆ డ్రమ్ని చూశాడు. ఆ ఫౌల్ స్మెల్ని గమనించి పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేశారు. పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆ క్యాప్ చాలా టైట్ ఉండడంతో పోలీస్ వాళ్ళు ఆ డ్రమ్ని కట్ చేయించడం స్టార్ట్ చేశారు. ఫైనల్లీ ఆ డ్రమ్ని కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది. కానీ అందులో చూస్తే ఆ డ్రమ్ మొత్తం సిమెంట్తో ఫిల్ అయిపోయి ఉంది. ఇలాంటి సంఘటన పోలీస్ వాళ్ళు ఆ ఏరియాలో ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి ఇది ఫస్ట్ టైం. అసలు స్మెల్ ఎందుకు వస్తుందని పోలీస్ వాళ్ళు ఆ సిమెంట్ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఆ సిమెంట్ మొత్తం బ్రేక్ అయిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ సిమెంట్లో నుండి ఒక హ్యూమన్ స్కల్ బోన్స్ దొరికాయి. దాంతోపాటు ఒక 3 500 నోట్లు, ఒక 100 రూపీస్ నోట్ అండ్ 50 సెంటీమీటర్ హెయిర్ దొరికాయి. అండ్ ఆ దొరికిన నోట్స్ పోలీస్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ క్లూ, ఎందుకంటే ఆ నోట్స్ పాతవి. అసలు ఆ డ్రమ్ నీళ్ళలోకి ఎలా వచ్చింది? ఆ డ్రమ్లో ఉన్న రిమైన్స్ ఎవరి? వాళ్ళని చంపి ఆ డ్రమ్లో పెట్టింది ఎవరు? దీస్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్ టు ద పోలీస్. ఎర్నాకుళం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ ఏ మర్డర్ కేస్ వాజ్ ఆల్సో రిజిస్టర్డ్. కేసుని ఎర్నాకుళం ఇన్స్పెక్టర్ షిబి టామ్ గారు టేకప్ చేశారు, హూ వాజ్ నోన్ టు సాల్వ్ కేసెస్ లైక్ దిస్. షిబి టామ్ గారి కెరియర్లో ఇలాంటి చాలా కాంప్లికేటెడ్ కేసెస్ని సాల్వ్ చేశారు. షిబి టామ్ గారు చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇలా కుంభలం లేక్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది, మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ చాలా డేస్ నుంచి మిస్ అవుతే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు. అండ్ అన్ని లోకల్ న్యూస్ ఛానల్స్లో ఈ మ్యాటర్ని స్ప్రెడ్ చేయించాడు. ఈ న్యూస్ కేరళ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది.